బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం జరిగింది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడి జరుగుతున్నప్పటి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక కారును వేగంగా తీసుకొచ్చి అఖిలప్రియ బాడీగార్డ్ని కారుతో ఢీకొట్టారు. అఖిలప్రియ బాడీగార్డ్ కారు పై నుంచి ఎగిరి దూరంగా పడ్డాడు. ఆ సమయంలో అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. దూరంగా ఒక ఆటో కూడా కనిపిస్తుంది. వాళ్ళు భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ఆ తర్వాత కారును దూరంగా పోనిచ్చి ఆపి కారులోంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్న దృశ్యాలు మనకి ఆ కార్నర్లో కనిపిస్తూ ఉన్నాయి. సీసీ కెమెరా దృశ్యాలు కనిపిస్తున్నాయి. దగ్గరకు వచ్చి అతనిపై దాడి చేశారు. అఖిల్ పరిగెడుతూ వెనక్కి పారిపోతున్నాడు. ముగ్గురు వ్యక్తులు అతన్ని తరుముకుంటూ వచ్చారు. తరుముకుంటూ వస్తూ మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వాళ్ళంతా కూడా పరుగులు తీశారు. ఇదంతా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ముందు జరిగింది. ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి రోడ్డు పైన ఉన్నారు. అఖిలప్రియ బాడీగార్డ్ మరో వ్యక్తి. వేగంగా వచ్చిన కారు అఖిలప్రియ బాడీగార్డ్ అఖిల్ను ఢీకొట్టి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినట్టుగానే తెలుస్తోంది, కనపడుతోంది కూడా. వాళ్ళు దాడి చేయడానికే వచ్చారు. ఎందుకంటే దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి నడుచుకుని వచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. వేగంగా కారులో వచ్చి నిఖిల్ను ఢీకొట్టారు. అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ను ఢీకొట్టారు. నిఖిల్ను కూడా మనం ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. ఢీకొట్టిన తర్వాత నిఖిల్ కింద పడిపోయాడు. మిగిలిన అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు భయంతో వెనక్కి పరుగులు తీశారు. ఆ తర్వాత నిఖిల్ దగ్గరకు ఆ వ్యక్తులు దాడి చేయడానికి వెనక్కి వచ్చారు. నిఖిల్ని తరుముకుంటూ వస్తున్నారు. నిఖిల్ పైన దాడి చేయడానికి తరుముకుంటూ వస్తుంటే నిఖిల్ పరుగున వచ్చి ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి వెనక్కి పారిపోయారు. ఈ దృశ్యాలు రాత్రి చోటు చేసుకున్నాయి. అక్కడ చాలా కెమెరాలు ఉన్నాయి. 8వ నెంబర్ కెమెరా మనకి అక్కడ కెమెరా 8 కూడా కనిపిస్తుంది. ఆ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 12 గంటల దాటిన తర్వాత సరిగ్గా ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఆ నిఖిల్ను టార్గెట్గా చేసుకుని ఢీకొట్టింది. అయితే ఇది ఏవి సుబ్బారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు అని అఖిలప్రియ వర్గీయులు చెప్తున్నారు. ఎందుకంటే సరిగ్గా 11 నెలల క్రితం గత సంవత్సరం లోకేష్ పాదయాత్రలో యువగలం యాత్రలో సందర్భంగా గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ కూడా ఆ దాడిలో ఉన్నాడు అని ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు చెప్తారు. నిఖిల్ ఆ దాడిలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు అని. అందుకే నిఖిల్ను టార్గెట్గా చేసుకుని ఏవి సుబ్బారెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారు అని అఖిలప్రియ వర్గీయులు చెప్తున్నారు. ఒకసారి మన దృశ్యాలు చూడొచ్చు. ముగ్గురు వ్యక్తులు కారులో వేగంగా దూసుకొచ్చి నిఖిల్ను ఢీకొట్టారు. రోడ్డుపై ఇద్దరు ఉన్నారు. అందులో నిఖిల్ వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాడు. బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ముందుగానే గమనించి కొంచెం అలర్ట్ అయ్యాడు. ఈలోపే నిఖిల్ను టార్గెట్గా చేసుకుని వచ్చిన కారు నిఖిల్ను ఢీకొట్టింది. నిఖిల్ ఎగిరి పక్కన పడిపోయాడు. ఎగిరి అంత దూరంలో నిఖిల్ పడ్డాడు. కారుపై నుంచి ఎగిరి కారు వేగంగా ఢీకొట్టడంతో కారుని ముందుకు పోనొచ్చి ఆ కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగారు. నిఖిల్ ఢీకొట్టిన తర్వాత నిఖిల్ ఎగిరి కింద పడ్డ దృశ్యాలు చూస్తున్నాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కారులో నుంచి 2 డోర్లు కూడా ఓపెన్ చేసుకొని ఆ ముగ్గురు వ్యక్తులు కారులోంచి వెనక్కి వచ్చారు. నిఖిల్పై దాడి చేశారు. నిఖిల్పై అది దాడి చేశారు. ఆ కార్నర్లో మనకి కనిపిస్తోంది. నిఖిల్పై దాడి చేశారు. ఆ దాడి నుంచి నిఖిల్ మళ్ళీ తప్పించుకుంటూ కింద పడిపోబోయాడు. నిఖిల్ ఒక సందర్భంలో పరిగెడుతూ పట్టు సడలి కింద పడిపోబోతూ మళ్ళీ పట్టు బిగించుకొని శక్తిని కూడా తీసుకొని నిఖిల్ అక్కడ నుంచి పరుగునొచ్చి అఖిలప్రియ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో ఆ దుండగులు ముగ్గురు కూడా వెనక్కి పరిగెట్టారు. ఒక్కసారి ఆ దృశ్యాల్లో మళ్ళీ చూడండి. 12 గంటలకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వేగంగా దూసుకొచ్చిన కార్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ తీసుకొని నిఖిల్ను ఢీకొట్టింది. నిఖిల్ను ఢీకొట్టిన తర్వాత నిఖిల్ కారు పై నుంచి ఎగిరి కింద పడ్డాడు. వెంటనే కారును ఆపి అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసుకొని ఫ్రంట్ 2 డోర్లు ఓపెన్ చేసుకున్నాడు. డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా దిగి వచ్చాడు. ముగ్గురు వ్యక్తులు దిగి వచ్చి నిఖిల్పై దాడికి పాల్పడ్డారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చి దాడికి పాల్పడ్డారు. నిఖిల్ను ఆ సమయంలో నిఖిల్ పైన దాడి చేశారు. నిఖిల్ మళ్ళీ వాళ్ళ నుంచి ఆ దాడి నుంచి తప్పించుకుంటూ పరిగెట్టుకొచ్చాడు. ఆ సమయంలో పడిపోబోయాడు కింద. ఒకవేళ నిఖిల్ పట్టుదప్పి పడిపోయి ఉండుంటే నిఖిల్ను అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత నిఖిల్ ఇంటిలోకి పారిపోవడంతో ముగ్గురు వ్యక్తులు కూడా ముందుకు పారిపోయారు. మొత్తం 4 వచ్చినట్టుగా తెలుస్తోంది.
డ్రైవర్ సీట్లో రెడీగా ఉన్నారు. నిఖిల్పై దాడి చేసిన తర్వాత పారిపోవడానికి డ్రైవర్ సీట్లో ఆల్రెడీ కార్ను డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సిద్ధంగానే ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు మాత్రం దాడికి పాల్పడి అక్కడ నుంచి వేగంగా పారిపోవడానికి అంతా ప్లాన్ చేసుకుని వచ్చారు. ప్లాన్ ప్రకారం నిఖిల్పై దాడి జరిగింది. గత సంవత్సరం ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ దాడి చేశారు అని అఖిలప్రియ వర్గానికి చెందిన వారు చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ ముఖాలకి మాస్కులు కూడా ఏమీ లేవు. కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి నిఖిల్పై దాడి చేశారు. గుద్దటమే కాదు, కారుతో దాడి కూడా చేశారు. నిఖిల్ వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంటిలోకి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి పారిపోయారు. పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా? ఆ ముగ్గురు వ్యక్తులను ఏమన్నా గుర్తించారా? ముగ్గురు ఎటువంటి మాస్కులు కూడా వేసుకోలేదు. ఓపెన్గానే వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారు. రోహిత్, మనం సీసీ ఫుటేజ్ లో చూసినట్లయితే స్పష్టంగా టార్గెట్ గానే నిఖిల్ ని హతమార్చేందుకే ఈ దాడి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 12 గంటల సమయం దాటిన తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు నిఖిల్ తో పాటు మరో ఇద్దరు తన భూమా అఖిలప్రియ ఇంటి ముందు కాస్తంత రిలాక్స్ కావడానికి అటు ఇటు తిరిగేటువంటి సమయంలో ఒక్కసారిగా అతివేగంగా దూసుకొచ్చినటువంటి వాహనము ఢీ కొట్టింది. ఒక్కసారిగా నిఖిల్ గాల్లోకి ఎగిరి కింద పడినటువంటి సంఘటన మనం స్పష్టంగా దృశ్యాల్లో చూస్తా ఉన్నాము. అయితే కింద పడినటువంటి నిఖిల్ పైన అక్కడ వాహనంలో వెళ్ళేటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఒకసారిగా తన మీద దాడి చేసి రాడ్డుతో దాడి చేశారు. అక్కడ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కూడా నిఖిల్ కింద పడిపోయేటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శక్తిని కూడా కట్టుకొని ఊపిరి బిగబట్టి అఖిలప్రియ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో తన ప్రాణాలతో బయటపడినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే తనకి బలమైనటువంటి గాయమైనటువంటి నిఖిల్ ను స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అందిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఒకటి కొనసాగుతుంది. అయితే తనకు ప్రమాదం జరిగింది, రోడ్డు ప్రమాదమే అని చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ సీసీ ఫుటేజ్ లో చూసినట్లయితే మాత్రం వాంటెడ్ గానే భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడు, ఆ బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ ను మట్టు పెట్టేందుకే ఈ దాడి జరిగినట్లు, ఈ వాహనంతో ఢీ కొట్టినట్లు తను పరిగెత్తించినటువంటి దృశ్యాలను ముగ్గురు ఒక రెడ్ షర్ట్ మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి పరిగెత్తించేటువంటి దృశ్యాలు చూస్తుంటే మాత్రం పగడ్బందీగా ప్రీ ప్లాన్డ్ గా చంపడానికి ప్రయత్నం చేశారని భూమా అఖిలప్రియ వర్గం స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ దాడికి ప్రధానమైనటువంటి కారణం గత ఏడాది 2023 మే 16వ తేదీన కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా రేపటి రోజుతో సంవత్సరం కానీ ఆ దాడి జరిగినప్పుడు బహుశాది ముందు ప్రమాదం అనుకుని ఉండొచ్చు. కానీ ఆ బ్లాక్ షర్ట్ లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తి వెనక పరుగులు తీశారు. వాళ్ళు అదేదో కారు ప్రమాదం అని అనుకోలేదు. ముందుగానే వాంటెడ్ గానే దాడి చేస్తున్నారని అనుకున్నారు. అది కారు ప్రమాదం అనుకుని ఉంటే వీళ్ళిద్దరూ నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఉండేవారు. కానీ వాళ్ళిద్దరూ పసిగట్టారు కావాలి అని అందులో ఉన్న వాళ్ళు దాడి చేస్తున్నారని. అందుకే నిఖిల్ పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళలేదు. దగ్గరికి వెళ్లకుండా వెంటనే పరుగులు లోపలికి వెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు అంటే ఆ వచ్చిన వారిని ఎవరిని కూడా గుర్తుపట్టలేదా? ఎందుకంటే కారు వెళ్తున్నప్పుడు అది ప్రమాదం అని అనుకుని ఉంటే వెంటనే నిఖిల్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి ఉండేవారు. కానీ వీళ్ళెవరూ కూడా ఇద్దరు కూడా పరిగెని వెళ్ళలేదు. వెంటనే వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కారులో నుంచి ముగ్గురు దిగొచ్చి నిఖిల్పై దాడి చేస్తుంటే నిఖిల్ మాత్రమే శక్తిని కూడా తీసుకుని లోపలికి పరిగెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోహిత్, మనకు స్పష్టంగా ఇంకా నిఖిల్ షాక్ లో నుంచి తేరుకోలేదు. ఎక్కడైతే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిఖిల్ ఒకటే చెప్తున్నాడు, రోడ్డు ప్రమాదమే అనుకుంటున్నానని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా బయటకు వస్తున్నాయి. కానీ దీని వెనుక కుట్రపూరితంగానే గతంలో జరిగినటువంటి దాడులు, భూమా అఖిలప్రియకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యాలు ఈ కోణంలో ఆలోచిస్తే మాత్రం తప్పనిసరిగా తను మట్టు పెట్టేందుకే, హత్య చేసేందుకే, ఎవరైతే నిఖిల్ ను చంపేందుకే ప్రయత్నం చేశారు అనేది మనం స్పష్టంగా మనకు సీసీ ఫుటేజ్ దృశ్యాలు మాత్రం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాయి. హత్యాయత్నం ప్రయత్నం చేశారు, మట్టు పెట్టే ప్రయత్నం చేశారు. మరి కారుతో ఢీ కొట్టడం, ఒకవేళ రోడ్డు ప్రమాదమే అనుకుంటే కారుతో ఢీ కొట్టిన వాడు భయంతోనో లేకపోతే ఆ డ్రైవర్ ని మళ్ళీ ఏదైనా దాడి చేస్తారనేటువంటి ఇంకో దీంతోనో అంటే వాహనం ఆపకుండా వాళ్ళు దాడి చేస్తున్నారు అని మిగిలిన ఇద్దరు, ఆ బ్లాక్ షర్ట్ లో కనిపిస్తున్న వ్యక్తి ముందుగానే పసిగట్టాడు అది దాడి చేస్తున్నారు, వాళ్ళు కావాలి అనే హత్య చేయడానికే వాళ్ళు వచ్చారు అని బ్లాక్ షర్ట్ లో ఉన్న వ్యక్తి కూడా పసిగట్టాడు. అందుకే ముందుగానే వాళ్ళు లోపలికి భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత వాళ్ళు నిఖిల్ దగ్గరికి వచ్చి మరోసారి
ఫిజికల్గా దాడి చేస్తున్న సమయంలో నిఖిల్ కూడా వెనక్కి పరిగెట్టుకుని వచ్చాడు. రోహిత్, అక్కడ జరిగింది స్పష్టంగా హత్యాయత్నమే. నిఖిల్ ని మటు మార్చుకునేందుకే దాడి చేశారు, అదే ఢీకొట్టారు. ఆ వ్యక్తులు మాస్కులు ధరించలేదు. సో ఆ వ్యక్తులు ఎవరైనా స్థానికులా, వాళ్ళు ఏమైనా గుర్తుపడుతున్నారా? రోహిత్, ఈ అంశం మీద రాత్రి జరిగినటువంటి ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు. వీళ్ళు స్థానికులా, లేకపోతే ఎవరైనా కాంట్రాక్ట్ మర్డర్ చేయడానికి రంగంలోకి దిగారా, లేకపోతే నంద్యాలకు సంబంధించినటువంటి ఒక రౌడీ షీటర్స్ బ్యాచ్ కి 50 లక్షలకి కాంట్రాక్ట్ సుపారీ ఇచ్చారనేటువంటి వదంతులు, వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి నంద్యాల పట్టణంలో, ఆలగడ్డ నియోజకవర్గ కేంద్రంలో. అయితే ఈ హత్య, ఇది నిఖిల్ మీద దాడికి స్పష్టంగా అంటే గత ఏడాది ఏవి సుబ్బారెడ్డి మీద జరిగినటువంటి దాడేనా, లేకపోతే నియోజకవర్గంలో అనేకంగా రాజకీయంగా చాలా గొడవలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున కూడా రుద్రవరం నియోజకవర్గ కేంద్రంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి రాళ్లు రూపుకునేటువంటి పరిస్థితులుగా చూసాం మనం స్పష్టంగా. అయితే మాత్రం భూమా అఖిలప్రియ వర్గం ఒకటే భావిస్తుంది, భూమా ఏవి మోహన్ రెడ్డి పైన ఏవి సుబ్బారెడ్డి మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిండొచ్చు అనే అంచనాకు వస్తున్నారు భూమా వర్గీయులు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా ఏం జరుగుతుందో అనేటువంటిది భయాందోళన మాత్రం. కార్ నెంబర్ ప్లేట్ ఏమన్నా గుర్తించారా? మనకు రోహిత్ స్పష్టంగా చీకటి ఉండడం, దాంతో పాటు 8వ నెంబర్ సీసీ కెమెరాల్లో విజువల్స్ దొరకడం, ఈ సీసీ ఫుటేజ్ దొరకడం మనకు కనిపిస్తా ఉంది. అయితే స్పష్టంగా అంటే మనకు అక్కడ కార్ నెంబర్ ఏది కూడా గుర్తుపట్టేలాగా కనిపించలేదు, ఎందుకంటే లాంగ్ షాట్ లో కనిపిస్తున్నాయి, చాలా దూరంగా క్యాప్చర్ అయినట్లు కనిపిస్తా ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే తప్ప ఈ కారు ఎవరిది, ఆ కారులో వచ్చిన వాళ్ళు దుర్నంగులు ఎవరు, స్థానికేతరులా, లేకపోతే ఎవరైనా పంపించారా, కిరాయి హంతకులా, లేకపోతే నిఖిల్కి సంబంధించి ఒక్క ఈ ఏవి సుబ్బారెడ్డి ఇష్యూనే కాకుండా ఇంకేమైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే కర్నూలు నంద్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నారు. పోలీస్ అధికారులు దర్యాప్తు చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఏదేమైనా సరే మాత్రం ఈ ఎన్నికల తర్వాత రివెంజ్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. హత్య చేసేందుకు పగడ్బందీగా, ప్రీప్లాన్డ్ గా తన మీద సంవత్సరం పాటు రెక్కి నిర్వహించారనేటువంటి సమాచారం కూడా భూమా వర్గీయులకు ఉంది. అక్కడ రెక్కి నిర్వహించినట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కారులో వచ్చారు, కారు ఆగిన తర్వాత ఢీకొట్టిన తర్వాత ముగ్గురు దుండగులు కారులోంచి దిగారు. ఆ తర్వాత కారును చాలా వేగంగా అక్కడ నుంచి తీసుకుని డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. ముగ్గురు వ్యక్తులు నిఖిల్ని వెంబడిస్తూ వస్తున్నారు. నిఖిల్పై కింద పడ్డ తర్వాత దాడి చేశారు, నిఖిల్ని అక్కడ కొట్టారు. కానీ ఆ కారును మాత్రం వేగంగా ముందుకు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు యువకులు ఈ నిఖిల్ ఎప్పుడైతే లోపలికి పారిపోయాడో, పరిగెట్టుకుని వెళ్ళిపోయాడో, ఆ తర్వాత ముగ్గురు యువకులు వెనక్కి వెళ్ళారు. అంటే దూరంగా మళ్ళీ ఆ కారు అక్కడ సిద్ధంగా ఉంది, ఆ కార్లు అక్కడ నుంచి పారిపోయారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నిఖిల్ దొరికి ఉండుంటే నిఖిల్ని అక్కడ చంపేసి ఉండుండేవారనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, నిఖిల్ను కారుతో ఢీకొట్టిన తర్వాత నిఖిల్ గాలిలో ఎగిరి కింద పడ్డాడు. ఆ తర్వాత కారును తీసుకువెళ్ళి అక్కడ ఆపారు. కారులో నుంచి ముగ్గురు దుండగులు కిందకి దిగారు. ఆ దృశ్యాలు చూడడానికి ఒకసారి కారు ఆగుతోంది, కార్ డోర్స్ ఓపెన్ చేసుకున్నాయి. వెంటనే ముగ్గురు దుండగులు దిగి పరుగున వస్తున్నారు. వెంటనే డ్రైవర్ ఆ కారును వేగంగా తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఆ ముగ్గురు దుండగులు మాత్రం నిఖిల్పై దాడి చేస్తున్నారు, నిఖిల్ కొట్టారు. ఒక సందర్భంలో నిఖిల్ కార్నర్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ నుంచి ముందుకు వచ్చిన నిఖిల్ కింద పడిపోబోతూ ఉంటే పట్టు నిలుపుకొని పరుగునొచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఒకవేళ పట్టు తప్పి కాలు మడమ తిరగబడి అక్కడ పడున్నట్లయితే నిఖిల్పై చాలా ఘోరంగానే దాడి జరిగి ఉండేది. ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు. నిఖిల్పై చాలా ఘోరమైన దాడి జరిగి ఉండేది. నిఖిల్ను చంపడానికి అక్కడికి వచ్చారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ వాళ్ళెవరు, ఆ ముగ్గురు దుండగులు ఎవరు? వాళ్ళ ముఖాలకు మాస్కులు ధరించలేదు. ఆ కారు నెంబర్ ప్లేట్ ఎవరిపైన రిజిస్టర్ అయ్యి ఉంది, ఆ కారు నెంబర్ ప్లేట్ను గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. నిఖిల్ ముందుగా అది రోడ్డు ప్రమాదమేమో అని అభిప్రాయపడ్డాడు. కానీ బ్లాక్ షర్ట్లో ఉన్న వ్యక్తి, వైట్ షర్ట్లో ఉన్న వ్యక్తి అది ప్రమాదం అనుకోలేదు, అది ఒక దాడిగా ఇద్దరు పసిగట్టారు. అందుకే నిఖిల్ కింద పడిపోయినా దగ్గరికి వెళ్ళలేదు ఇద్దరు. కానీ వెంటనే కారు ఆపిన తర్వాత ముగ్గురు దుండగులు కారులో నుంచి వచ్చారు, నిఖిల్పై ఒక్క దాడి చేశాడు. నిఖిల్ పరుగున కార్నర్లోకి వెళ్ళాడు. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇంకొక యువకుడు ఎదురుగా వెళ్ళి నిఖిల్పై దాడి చేశాడు. నిఖిల్ వాళ్ళని తోసుకొని ముందుకు పరిగెట్టుకుని వచ్చి అదే పరుగున లోపలికి వెళ్ళిపోయాడు. నిఖిల్ లోపలికి వెళ్ళిన తర్వాత ముగ్గురు దుండగులు వెనక్కి వెళ్ళారు. కానీ అప్పటికే కార్ని డ్రైవర్ చాలా వేగంగా ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు వచ్చిన తర్వాత ఆ కారులో వెళ్ళిపోయారు. సరిగ్గా 12 గంటలకు, రాత్రి
12 గంటలకు బుధవారం రాత్రి 12 గంటలకు ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడికి కారణం ఏవి సుబ్బారెడ్డి వర్గీయుల లేక నిఖిల్కి వేరెవరితోనైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, వాళ్ళెవరైనా ఈ దాడి చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ నిఖిల్ని టార్గెట్గా చేసుకొని నిఖిల్ను చంపటానికే ఈ దాడి చేశారని అర్థమవుతుంది. ఒకవేళ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్న అవకాశమే లేదు. ఎందుకంటే కారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు యువకులు అందులోంచి కారులోంచి దిగిన తర్వాత చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. ముగ్గురు యువకులు దుండగులు కారులోంచి దిగిన తర్వాత కారు వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఆ డ్రైవర్ కారుని తీసుకుని వెళ్ళిపోయాడు. ముగ్గురు మాత్రం నిఖిల్ని టార్గెట్గా చేసుకొని నిఖిల్ని చుట్టుముట్టి నిఖిల్పై దాడి చేసే ప్రయత్నం చేశారు. నిఖిల్ అక్కడ నుంచి వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చారు. కానీ ఈ ఇద్దరు యువకులు లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళని అలర్ట్ చేసే పనిలో పడ్డారు. ఆ పరుగున వచ్చి లోపలికి వెళ్ళడంతో నిఖిల్ ప్రస్తుతం బతికాడు. కానీ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లోనే ఆసుపత్రిలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు దాడి చేశారు అని అఖిలప్రియ వర్గం వారు భావిస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి కానీ ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు కానీ ఇంతవరకు ఈ దాడిపైన స్పందించలేదు. ఆర్టీవీ కూడా ఏవి సుబ్బారెడ్డితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తోంది. వాళ్ళు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏవి సుబ్బారెడ్డికి చెందిన వారితోనే ఏవి సుబ్బారెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ దాడి ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు చేశారా, ఇంకెవరైనా చేశారా? పోలీసులు మాత్రం ఆరా తీసే పనిలో ఉన్నారు. గత ఏడాది ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఆ దాడి అఖిలప్రియ వర్గీయులు చేశారు. యువగలం యాత్రలో లోకేష్కి ఆహ్వానం పలవడానికి వచ్చిన సందర్భంలో ఏవి సుబ్బారెడ్డిని అడ్డుకుని దాడి చేశారు. ఆ దాడి ఘటనను మనసులో పెట్టుకుని ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు ఇప్పుడు నిఖిల్ను టార్గెట్ చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అఖిలప్రియ వర్గీయులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి నిఖిల్ను చంపడానికి ఏవి సుబ్బారెడ్డి వర్గీయులే ఈ దాడి చేశారు అని చెప్తున్నారు. కానీ ఏవి సుబ్బారెడ్డి ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఇంతవరకు ఈ దాడి ఘటన గురించి మాట్లాడలేదు. ఒకసారి చూడండి, సరిగ్గా సమయం 12:10 అవుతుంది. 12:52 ఆ వేగంగా వచ్చిన కారు నిఖిల్ను ఢీకొట్టింది. నిఖిల్ ఎగిరి కింద పడ్డాడు. బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి వెంటనే తప్పించుకొని పక్కకు జరిగి లోపలికి పారిపోయాడు. నిఖిల్ మాత్రం కారు దాడిలో ఎగిరి కింద పడ్డాడు. ఎగిరి కింద పడ్డ నిఖిల్ను మళ్ళీ కారులోంచి దిగి వచ్చి ఆ దుండగులు చంపాలని ప్రయత్నం చేశారు. కానీ నిఖిల్ మాత్రం వెంటనే పైకి బోర్లా పడిపోయాడు. నిఖిల్ కారు గుద్దగానే ఎగిరి బోర్లా పడిపోయాడు. లేచి వెనక్కి చూసేసరికి కారులోంచి దిగొచ్చిన ముగ్గురు దుండగులు తన పైన దాడికి పాల్పడతారు. వెంటనే వాళ్ళ నుంచి తప్పించుకొని లోపలికి పరిగెట్టుకొచ్చాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి హుస్సేన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. హుస్సేన్, ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు ఈ దాడికి చేయించారని అఖిలప్రియ వర్గం చెప్తున్న నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ఈ ఘటనపై? రోహిత్, ఈ ఘటనపై అటు భూమా వర్గం కానీ ఏవి సుబ్బారెడ్డి వర్గం కానీ ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కేవలం అంచనాలకు వస్తా ఉన్నారు. గతంలో జరిగినటువంటి గొడవే కారణము. గతంలో జరిగినటువంటి లోకేష్ యువగలం పాదయాత్రలో యాక్టివ్ రోల్ పోషించాడు. అక్కడ స్వాగతం పలికేటువంటి క్రమంలో ఏవి సుబ్బారెడ్డి మీద దాడి చేసేటువంటి దృశ్యాల్లో స్పష్టంగా నిఖిల్ కనిపించేటటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి తన టార్గెట్ గా చేసి ఉంటారు. ఏవి సుబ్బారెడ్డి వర్గమే చేసి ఉండొచ్చని ఒకవైపు భావిస్తోంది భూమా అఖిలప్రియ వర్గం. మరోవైపు ఏవి సుబ్బారెడ్డి సంబంధించిన అనుచరులు కానీ లేకపోతే ఏవి సుబ్బారెడ్డి కానీ ఎవరు కూడా అధికారికంగా ఒక ప్రకటన అయితే చేయలేదు. లేకపోతే తమకు సంబంధం లేదని ఎక్కడ ఖండన అయితే ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుందా అనేటువంటి ఉత్కంఠ మాత్రం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతుంది. మరి దీని వెనక ఎవరు ఉండారా, ఈ దాడికి కారణం ఎవరు, ఈ హత్య చేసేటువంటి ప్రయత్నం చేసింది ఎవరని పోలీసులు ఒకవైపు ఆరాధిస్తుంటే మరోవైపు ఏవి వర్గము అటు భూమా అఖిలప్రియ వర్గం మరి ఏం చేస్తుందా, ఏం జరగబోతుందా, నెక్స్ట్ స్టెప్ ఏం రివెంజ్ తీసుకోబోతారా, లేకపోతే దీని మీద పోలీసులకు విచారణకు వదిలేస్తారా, ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ మాత్రం కర్నూలు జిల్లా ప్రజానికంలో కొనసాగుతుంది. అయితే ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు అటు భూమా వర్గం కానీ ఇటు ఏవి సుబ్బారెడ్డి వర్గం కానీ ఈ దాడికి సంబంధించినటువంటి దాడికి సంబంధం లేదని అటు ఏవి వర్గం కానీ దాడి చేయించింది ఆ వర్గమే అని చెప్పేసి ఇటు భూమా వర్గం కానీ ఎవరు కూడా స్పష్టంగా ఎక్కడ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ భావిస్తూ ఉన్నారు ఆ వర్గాలకు సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా గతంలో జరిగినటువంటి గొడవే కారణం కావచ్చు. ఏవి సుబ్బారెడ్డి కక్ష గట్టిగా తప్పనిసరిగా మట్టు పెట్టాలని నిఖిల్ పైన దాడి చేయించి గత ఏడాదిగా రెక్కి నిర్వహిస్తూ ఒక ముఠాకి 50 లక్షలకి సుపారీ ఇచ్చాడనేటువంటిది వదంతులు మాత్రం ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ కోణంలోనే పోలీసులు కూడా అంటే ఒకవైపు ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు చేశారా, లేకపోతే ఎవరికైనా సుపారీ ఇచ్చి కిరాయి హంతకులకు అప్పజెప్పారా, లేకపోతే ఆ నిఖిల్ కి సంబంధించినటువంటి అనేక పంచాయతీల్లో ఎక్కడన్నా చెడిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఉన్నారు. ఏదేమైనా సరే ఇది జరిగింది
తప్పనిసరిగా అంటే హుసేన్ ఈ అటెంప్ట్ తర్వాత అక్కడ ఏమైనా అదనపు భద్రతను ఏర్పాటు చేస్తారా పోలీసులు? మళ్ళీ అఖిలప్రియ వర్గం వారు వేరే వర్గం వారిపై దాడి చేయకుండా ఉండడానికి, ఫర్దర్ గొడవలు జరగకుండా ఉండటానికి ఏదైనా ఏర్పాట్లు చేశారా పోలీసులు? తెలిసిన తర్వాత పోలీసులు అయితే రంగంలో దిగారు. దాడి జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ దాడికి బాధితుడు ఎవరైతే ఉన్నారో నిఖిల్ వద్దకు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు విచారణ చేపట్టేందుకు స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీతో పాటు సీఏలు కూడా రంగంలోకి దిగి తనతో స్టేట్మెంట్ తీసుకోవడానికి ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందుగా కొంతమంది పోలీసులు ఆ యొక్క భూమా అఖిలప్రియ ఇంటి వద్ద పహారా కాస్తున్నట్టు మాత్రంగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏదేమైనా సరే మాత్రం ఆళ్లగడ్డ నియోజకవర్గం కేర్ ఆఫ్ యాక్షన్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ఆ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. పోలీసులు కూడా దీని వెనుక పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో దాని మీద కథ తేల్చేందుకు ఆ కేసులో ఎవరు ముద్దాయిలు ఉన్నారనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు కూడా రంగంలో దిగిపోయారు. 2-3 బ్యాచ్లను దిప్పి విచారణ చేస్తున్నారు. అంటే రాత్రి వచ్చినటువంటి కారు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఏ వైపు ముందు వెళ్ళింది అనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి రహదారి. అటు కడప జిల్లాకు వెళ్ళేటువంటి బార్డర్ దగ్గర ఉంది. ఇటు కర్నూలు జిల్లాకు రావాలంటే మాత్రం నంద్యాల పరిసర ప్రాంతాల్లో టోల్ గేట్లు ఉన్నాయి. అటు ఆర్లగడ్డ ముందే చాగలమరి కంటే ముందే ఆ టోల్ గేట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో మార్గంలో కూడా దుండగులు తప్పించుకోవడానికి ఇంకో మార్గం ఉంది. ఈ కోయిలకుంట్ల బనగానపల్లి ఈ రూట్ లో వచ్చినట్లయితే మాత్రం ఎక్కడ సీసీ కెమెరాలకు కానీ లేకపోతే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి హైవే మెయిన్ రోడ్ కాకుండా ఎక్కడన్నా చిన్న గ్రామాలకు వెళ్ళేటువంటి పల్లెలకు వెళ్ళేటువంటి గ్రామాల ద్వారా ఎక్కడన్నా ఇంకో మార్గం ద్వారా ఇంకా ఎక్కడన్నా వెళ్ళారనేటువంటి కోణంలో కూడా ఇంకేమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హుసేన్? ఇది నిఖిల్ పై దాడి చేయడానికి వచ్చారా, లేదంటే అఖిలప్రియపై దాడి చేయడానికి వచ్చారా? రెక్కి నిర్వహించడానికి వచ్చిన సమయంలో అర్ధరాత్రి నిఖిల్ కనబడటంతో గుద్ది దాడి చేద్దామని వెళ్ళారా? ఈ అనుమానాలు ఏమన్నా వ్యక్తమవుతున్నాయా? రోహిత్ స్పష్టంగా ఫస్ట్ నుంచి కూడా అఖిలప్రియ వర్గీయుల పైన కాపు కాస్తా ఉన్నారు. అఖిలప్రియకు సంబంధించినటువంటి ఆపోజిషన్ అంతా కూడా. ఎందుకంటే రాజకీయంగా తన ఎదుగుదలను దెబ్బతీయాలని, రాజకీయంగా తను ఇక్కడ స్థానికంగా ఉండకూడదనేసి అనేక ప్రయత్నాలు చేసే అనేక గ్రూపులు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరు చేశారు టార్గెటెడ్ గా అఖిలప్రియని చేసుకొని ఉండింటే అర్ధరాత్రి దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయంలో అఖిలప్రియ బయటకు ఎందుకు వస్తారనేటి కోణాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దాడి మాత్రం స్పష్టంగా తన బాడీ గార్డ్ అఖిలప్రియకు బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ మాత్రం మట్టు పెట్టేందుకు సంవత్సర కాలంగా రిక్కీ నిర్వహిస్తున్నారని ఆ వర్గానికి సంబంధించినటువంటి భూమా అఖిలప్రియ వర్గీయులు భావిస్తా ఉన్నారు. తను సెక్యూరిటీ పరంగా ఎక్కడికి వెళ్ళినా సరే 1-2-3 పక్కన ఉంటూనే తను వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తన పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ మీద థ్రెట్ ఉందని ఆ సమాచారం భూమా అఖిలప్రియకు ఉండడంతో తను తప్పనిసరిగా ఎలాంటి దాడి జరగకుండా కాపాడుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటి రోజున దాడి జరిగింది. ఆ సమయంలో ఈ నిఖిల్ బయటకు వచ్చాడంటే మాత్రం గత కొంతకాలంగా నిఖిల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టారు. నిఖిల్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడా, ఏ సమయం ఎలా ఎక్కడ ఉంటాడా అనేటువంటిది రెక్కి నిర్వహించే పగడ్బందీగా ఈ దాడి జరిగింది, ఈ హత్యా ప్రయత్నం జరిగింది అనేసి మాత్రం పోలీసులు భావించేటువంటి పరిస్థితికి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి మనం ఆ దృశ్యాలను చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన అఖిలప్రియ ఇంటి ముందు జరిగిన దాడి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిగ్గా బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు అఖిలప్రియ బాడీగార్డ్ మరొక వ్యక్తి రోడ్డు పైన నిలబడి ఉన్నారు. ఆ సమయంలో మీరు చూస్తున్నారు అఖిలప్రియ బాడీగార్డ్ మరొక వ్యక్తి బ్లాక్ టీ షర్ట్లో ఉన్న వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుని ఉన్న సమయంలో వేగంగా వచ్చిన కారు అఖిలప్రియ బాడీగార్డ్ను ఢీ కొట్టింది. అఖిలప్రియ బాడీగార్డ్ వెంటనే ఎగిరి కారు గుద్దటంతో ఎగిరి పక్కన పడ్డాడు, లెఫ్ట్ సైడ్లో పడ్డాడు. కారు వెళ్ళి ఆగింది. ఆగిన తర్వాత కారులో నుంచి 3 దుండగులు దిగొచ్చారు. 3 దుండగులు దిగొచ్చిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూడొచ్చు. ఒకసారి కారు ఢీ కొట్టిన తర్వాత వెళ్ళి ఆగింది. ఆ కారు ఆగుతోంది. ఆగిన కారులో చూడండి ఒకసారి. కారు ఆగింది. అక్కడ ఆగిన కారులో నుంచి డోర్లు తెరుచుకున్నాయి. 3 దుండగులు దిగొస్తున్నారు. ఈ పడ్డ నిఖిల్ మెల్లగా పైకి లేచాడు. లేచేసరికి 3 దుండగులు నిఖిల్పై దాడికి పాల్పడ్డారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకొని పరుగున వచ్చే క్రమంలో 3 చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. కానీ వారి నుంచి నిఖిల్ తప్పించుకొని వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. నిఖిల్ లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే 3 యువకులు వెనక్కి పరుగులు తీశారు. కారు వెళ్ళిన వైపు. కారు ఆగిన చోట నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఆగింది. ఆ 3 యువకులు వెనక్కి పారిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం నిఖిల్ను
ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. నిఖిల్ పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అక్కడికి వచ్చారు. ఫర్దర్గా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఏర్పాట్లు చేశారు. కానీ నిఖిల్పై దాడి చేసింది ఎవరు? ఆ కారులో వచ్చిన ఆ దుండగులు ఎవరు? ఈ కారు ఎవరిది? ఈ విషయంపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. గత సంవత్సరం ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందా, లేక ఇంకెవరైనా ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడ్డారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతవరకు ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు కానీ ఏవి సుబ్బారెడ్డి కానీ ఈ ఘటనపై మాట్లాడలేదు. ఇటు అఖిలప్రియ వర్గీయులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ దాడికి పాల్పడింది ఎవరు అని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. దాడి చేసిన తర్వాత ముగ్గురు యువకులు వెనక్కి పారిపోతున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. निकल रहा